చూసుకోండి, ఫ్రేమ్ నిండా చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు, వేరే వాళ్ళకి స్పేస్ ఇవ్వరు. ఒక్క నిమిషం రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు 2 అంశాలండి. సరే, వరద ఒకటి, జత్వాని అంశం ఒకటి. జత్వాని అంశంలో కూటమి ప్రభుత్వానికి ఏ మొహమాటం అడ్డొస్తుంది సజ్జన్ జిందాల్ని ప్రశ్నించడానికి? ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? మీరు అక్కడ అధికారం పంచుకుంటున్నారు కాబట్టి బీజేపీతో మనకి ఏమైనా సంబంధాలు చెడిపోతాయని జంకుతున్నారా? గుజరాత్ ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడట్లా? అట్లీస్ట్ ఆఫీసర్స్ లెవెల్లో ఎందుకు ఈ సంప్రదింపులు జరగట్లా? సజ్జన్ జిందాల్ని ఎందుకు పిలిపించట్లా? సజ్జన్ జిందాల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడాడు. సజ్జన్ జిందాల్ ఒకవేళ నిందితుడు దోషి అనుకోండి, ప్రూవ్ చేయండి. మీకు ఆ ఫెసిలిటీ ఉంది కదా, 2 రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. గుజరాత్లో కూడా వాళ్ళ ప్రభుత్వమే. అదే చెప్పండి అక్కడ సంగతి. ఇప్పుడు వాసుదేవన్ గారు, సుజనా చౌదరి గారు ఆయన నియోజకవర్గంలో బ్లడ్ రిలీఫ్ కార్యక్రమాలు ఉన్నారు. వారు స్వయంగా ఒక కళ్యాణ మండపం రెంట్కి తీసుకొని భోజనాలను తయారు చేయించి అందరికి పంపిస్తున్నారు ప్రతి పూట. సో ఆయన గురించి మానేసి మీ నాయకుడి గురించి మీరు చూసుకోండి. లండన్ లో వెళ్తాడా, బెంగళూరులో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, మీ నాయకుడి సంగతి చూసుకోండి. నెక్స్ట్ జత్వాని గారి విషయం వస్తారండి. ఆవిడ సజ్జన్ జిందాల్ గారి మీద 13 డిసెంబర్ 2023 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో ఏంటంటే నన్ను రేప్ చేశారని చెప్పేసి రేప్ కేసు నమోదు చేశారు. అయితే దాని తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఏం జరిగింది? 2/2/2024 కుక్కల విద్యాసాగర్ గారు జత్వాని మీద ఇబ్రహీంపట్నం పిఎస్ లో 90/2024 కేసు నమోదు చేశారు, చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు సమస్య ఏంటి? ఆవిడ చెప్తున్న ఆరోపణలు ఏంటి? నన్ను ఇబ్రహీంపట్నంలో పోలీసులు 2వ తారీఖు కేసు బుక్ అయితే 3వ తారీఖే వచ్చి నన్ను పట్టుకుపోయి అక్కడ నా ఫోన్లన్నీ సీజ్ చేసి నన్ను జైల్లో పడేసి నన్ను ఆ గెస్ట్ హౌస్ లో VTPS గెస్ట్ హౌస్ లో పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టి ఈ కేసు విత్డ్రా చేసుకోమని నన్ను ఒత్తిడి చేయించారు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ విచారణకు హాజరవనివ్వకుండా వాళ్ళు నోటీస్ ఇచ్చినా నాకేం పోలీసులు ఎక్కడున్నారు ఈవిడ అడిగినా మా దగ్గర లేరని ఇక్కడ పోలీసులు టాటాగా చెప్పారు. దాంతో అక్కడ కేసు క్లోజ్ అయిపోయింది. కోర్టులో కూడా మార్కులు సబ్మిట్ చేశారు. ఈవిడ రావట్లేదు ఇక్కడికి అని ఇక్కడ పోలీసులు సబ్మిట్ చేస్తే ఎఫ్ఐఆర్ క్లోజ్ చేశారు. ఆ రకంగా వీరు ఈ రకమైన తప్పుడు కేసు పెట్టి నా మీద బనాయించేశారని చెప్పి ఆవిడ మెయిన్ ఆరోపణ. సో ఇప్పుడు ఈ పిక్చర్ లో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ముందు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే అసలు IPS అధికారులు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు నిజంగా ఈ పని చేసి ఎందుకు చేశారు ఈ పని, ఎవరు చెప్తే చేశారు ఈ పని, సజ్జల వారు చెప్పారా, ఎవరు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, ఎవరు చెప్తే ఈ పని చేశారు, అసలు ఈ జిందాల్ గారి కేసు క్లోజ్ అవడానికి ఈ కేసు కి లింక్ ఉందా లేదా అనేది ఎస్టాబ్లిష్ అయ్యాక, ఒకవేళ ఎస్టాబ్లిష్ అయిపోతే అప్పుడు అక్కడ సజ్జన్ జిల్లా దగ్గరికి వెళ్ళి అతను పట్టుకొస్తారు. కానీ ఏదో ఇప్పటికిప్పటికే ఎలా పట్టుకెళ్తారు? నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, ఒకవేళ ఈవిడ మహారాష్ట్ర ప్రభుత్వం నా మీద ఒత్తిడి చేసింది, నన్ను కేసు విత్డ్రా చేశారు, అక్కడ నాకు సహకరించట్లేదు అంటే అప్పుడు మీలాంటి కేసు అడగాలి. ఏంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు క్లోజ్ చేయించారు, ఎందుకు ఆ హోంమంత్రి అలా చేశారు, ఎందుకు ఆ DGP అలా చేశారు మీరు అడగాలి. ఎక్కడ ఈవిడ మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు చేయట్లేదు. ఈవిడ చేస్తున్న ఆరోపణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఈ రకమైన చేసి నన్ను ఈ రకంగా హెరాస్ చేసి నన్ను ఈ రకంగా చేసి అక్కడ కేసు క్లోజ్ చేయించామని చేశారు. సో ఆరోపణలు ఎదుర్కొంటుంది ఇక్కడ ముందు ఎస్టాబ్లిష్ అయ్యి లింక్ 1 by 1 సెట్ అయితే అది జిందాల్ దగ్గరికి వెళ్తే జిందాలో లేకపోతే బిల్ క్లింటన్ ఎవరి దగ్గరికి వెళ్తే వెళ్ళి తీసుకొస్తారు ఆరోపణ సెట్. అంతేగాని వెళ్ళి లేచింది లేరికిపోరు అని చెప్పి సత్యేంద్ర తీసుకున్నారు కదండి. ముందు ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. విశాల్ గుడిని ఎందుకు వెళ్ళాడు, లేదా వెళ్ళారా లేదా, స్పెషల్ ఫ్లైట్ వెళ్ళారు అన్నారు, వెళ్ళారా లేదా, ఎందుకు వెళ్ళారు, DIG ఆంజనేయులు ఎవరు చెప్తే చేశారు, ఎన్ని ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తారు, అక్కడ సజ్జన్ జిందాల్ వస్తారు, అందరూ వస్తారు. సో 1 by 1 ఇన్వెస్టిగేషన్ జరగాలి వాసుదేవన్ గారు. అంతేగాని ఆ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఈ ప్రభుత్వం మీకు మొహమాటం ఉందా అనేది సరైన విశ్లేషణ కాదేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయం వాసుదేవన్ గారు. అంటే ఆవిడ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్పించి సజ్జన్ జిందాల్ గురించి మనం మాట్లాడకూడదు, అప్పటిదాకా ఆ మాట మీద గ్యాగ్ ఆర్డర్ ఉందని అంటారు, అంతేనా? ఆవిడకి లేని అభ్యంతరం మనకెందుకు అంటారు? ఆవిడకి లేని అభ్యంతరం మనకెందుకు అంటారు? ఇక్కడే తెలుస్తుంది మీకున్న మొహమాటాలు ఏంటనేవి ఇక్కడే తెలుస్తుంది. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన పిలిపించి కనీసం పోనీ ఆయన దగ్గర మీరే వెళ్ళండి, పెద్ద మనిషి కదా, 69 ఏళ్ళ పెద్ద మనిషి, ఆ పని చేయలేడని ఇవి చెబుతున్నారు. కాదు, వెళ్ళండి సార్. కేసులో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి కేసులో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. వెళ్ళి ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి జిందాల్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, రోజు 2 పూట్ల భోజనం చేస్తున్నారా, అడిగేవో కుశల ప్రశ్న వేసి వివరాలు తెలుసుకొని రండి. వెళ్ళాలి, వెళ్ళి అడగాలి. వెళ్ళాలండి. దమ్ము ధైర్యం లేదా మీకు? చెప్పండి.
ఆయన ఇండస్ట్రియలిస్ట్ అని ఆయన మీరే చూపించారు కదా, సజ్జన్ జిందాల్ గారి మీద ఎఫ్ఐఆర్ చూపించారు, ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఆయన మీద ఎఫ్ఐఆర్ చూపించారు. కుక్కల విద్యాసాగర్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మేము ఆన్సర్ చెప్తాము. అదే విధంగా మీరు ఆన్సర్ చెప్పండి సజ్జన్ జిందాల్ గారి ఎఫ్ఐఆర్ గురించి. గుజరాత్ గురించి శివపార్తి గారు మాట్లాడతారు. సుజాత గారు, శివపార్తి గారు రాకూడదని ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. దయచేసి సరిగ్గా మాట్లాడండి, వన్ బై వన్ మాట్లాడండి, అర్థం పడద్దు మీరు. శివపార్తి గారు మీరు మాట్లాడండి. వాసు గారు చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఒక లెటర్ రిలీజ్ చేసిందండి అన్ని ఛానల్స్ ఎడిటర్స్ కి, వీళ్ళని మాత్రమే పిలవండి డిబేట్స్ కి, మిగతా వాళ్ళకి పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని. మరి ఆ లిస్ట్ లో సుజాత గారి పేరుందా? ఆవిడేవో తగ మాట్లాడేస్తుంది పాపం కష్టపడి. ఈవిడ ఏది పడితే అది వచ్చి చెప్పు, నీ పార్టీ రిలీజ్ పట్టుకొచ్చావా ఏంటి?